మధులుబ్ధో యదా భృంగో పుష్పాత్ పుష్పాంతరం రజేత్ జ్ఞానలుబ్ధా సదా శిష్యో గురోర్గుర్వంతరం రజేత్. పరమ పూజ్యులైన మాస్టర్ గారు విద్యానగర్లో తన గదిలో గొప్ప భక్తితో శ్రావ్య సుందరంగా శ్రవణపేయంగా ఈ శ్లోకం చదివేవారు. మకరందంపై మక్కువ కలిగిన తేనెటీగా వివిధ రకాల పువ్వుల నుండి తేనెను స్వీకరిస్తుంది. జ్ఞానాన్వేషి అయిన శిష్యుడు తమ గురువునే అందరూ మహనీయుల ప్రతిరూపంగా భావించి ఆయన ఆశీస్సును స్వీకరించినట్టు. ఈ శ్లోక భావానికి మాస్టర్ గారి జీవితం చాలా చక్కగా సరిపోతుంది. మధు అంటే తేనె, మధుపము అంటే తేనెటీగ. మధుపము పుష్పాల నుంచి మధువును గ్రహిస్తుంది. పువ్వులు ఎన్నైనా ఒకే రకమైన తేనె వాటిలో ఉంటుంది. మళ్ళా తీయదనంలో తేడా ఉండొచ్చు. అంటే వేప పువ్వులో తేనె ఒక రకమైన తీయదనం కలిగి ఉంటే తామర పువ్వులో ఉండేటటువంటి సుగంధ మాధుర్యం మరో రకంగా మధురిమ కలిగి ఉంటుంది. అయితే తేనెటీగ దేనిని నిషిద్ధంగా భావించదు. ప్రతి పువ్వులో నుండి తనకు అవసరమైన మకరందాన్ని మాత్రమే గ్రహిస్తుంది. రుచులతో భేదమే లేదు, మాధుర్యమే దాని లక్ష్యం. అది తేనె కోసమే తపిస్తుంది కనుక ఏ పువ్వు నుండైనా తేనెను మాత్రమే స్వీకరించగలుగుతుంది. శిష్యుడు కూడా ఆ తేనెటీగ వంటివాడే. అతడు తన గురువు సాన్నిధ్యంలో పొందేటటువంటి ఆనందం అనే తేనెను, జ్ఞానస్వరూపమైన తేనెను ముందుగా జుర్రుకుంటాడు. అంతటితో ఆగిపోకుండా, తృప్తి చెందిపోకుండా అనేక మంది మహనీయుల రూపంలో అంతర్లీనంగా ఉన్న ఒక్కడే అయిన భగవంతుడి ప్రతిరూపమైన తన గురువు సాన్నిధ్యమనే జ్ఞానానందాలను అందరూ మహనీయుల సాన్నిధ్యంలో అనుభవిస్తాడు. ఈ తేనెటీగ ఏ విధంగా ఏ పువ్వు నుండైనా తేనెను మాత్రమే గ్రహించి మిగిలిన భేదాలను విస్మరిస్తుందో, అలాగే ఉత్తమ శిష్యుడు, సత్శిష్యుడు ఏ మహాత్ముని వద్దకు వెళ్ళినా వారిలోని భేదాలను పట్టించుకోకుండా తపస్సు లేదు ఆనందము అనేటటువంటి మకరందాన్ని మాత్రమే అందరిలోంచి తన గురువు యొక్క స్వరూపానికి ప్రతీకగా స్వీకరిస్తాడు. అట్టి శిష్యుడికి ప్రతిరూపం మాస్టర్ గారు. మాస్టర్ గారు షిరిడీలో బాబా సమాధి దగ్గర గాఢమైన సమాధి స్థితిలో అద్భుతమైన దివ్యమైన చైతన్యానుభూతిని, జ్ఞానానుభూతిని పొంది కాలగతిని మరచి తన జీవితాన్ని దానికి సమర్పించి బాబా భక్తికి, దివ్య శక్తికి బానిసగా మారిపోయారు, ఆత్మార్పణ చేసుకున్నారు. సహజంగానే ఆయన అన్వేషకుడు. ఆయనలో జ్ఞానతృష్ణ చాలా ఎక్కువగా ఉండేది. ఈ అనుభవం తర్వాత ఈ సమాధి వద్ద ఇంత గొప్ప అనుభవం వచ్చింది అంటే ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు ఆయన దేహ సంస్పర్శతో కూడినటువంటి ఆ అనుభూతి మరింత గొప్ప శాంతి ఆనందాలను, జ్ఞానాన్ని ప్రసాదించగలిగి ఉండేదో కదా. ఆనాడు ఆ సాన్నిధ్యానందాన్ని, జ్ఞానాన్ని పొందే అదృష్టం లేకపోయిందే అని భావించి సాయిని స్మరించి ఆయన పూర్ణానుగ్రహంతో ఎందరో పూర్ణపురుషుల దర్శనం, అనుగ్రహం వారు పొందారు. ఆ మధుపం లాంటి వారు మాస్టారు. ఆ మహాత్ములనే పుష్పాలలోంచి జ్ఞానమనే మకరందాన్ని, తపస్సనే తేనెను ఎట్టి వ్యత్యాసాలు చూడక తన పరమగురువైన సాయి స్వరూపులుగానే వారందరి నుంచి సంగ్రహించారు. అద్భుతమైన శిష్యుడిగా ఈ విధంగా మాస్టర్ని మనం ఉదాహరించవచ్చు. మరో దృష్టికోణంలో చూచినట్టయితే ఆయన పరమ సద్గురు స్వరూపంగా కూడా మనకు భాషిస్తారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మాస్టర్ తమ దగ్గరకు వచ్చే ఆశ్రితులు ఎందరో జిజ్ఞాసువులకు త్రోవ చూపించి తాను పొందినటువంటి సాయి కృపను ప్రతివారు పొందేలాగా ఆయన ప్రేరేపించారు, అందుకు సహకరించారు, సాయం అందించారు, తన తపస్సును ధారబోయడానికి సంసిద్ధమయ్యారు. ఒక పుష్పం ఏ విధంగా తన వద్దకొచ్చేటటువంటి తేనెటీగల్లో తేడాను చూడకుండా అన్నిటికీ సమంగా తేనెను మాత్రమే పంచుతుందో, అలాగే గురువు కూడా తన వద్దకొచ్చే ప్రతి ఒక్కరికి తమలోని జ్ఞానాన్ని పంచి వారి ఉన్నతికి, అభ్యున్నతికి, శ్రేయస్సుకు దోహదపడతాడు అన్న భావానికి మంచి ఉదాహరణ మన తండ్రి. అందుకని మాస్టర్ని పరమ గురువైనటువంటి గురుతత్వానికి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన వద్దకు ఎందరో జ్ఞానం కోసం, స్వప్రయోజనాల కోసం, ఆడంబరం కోసం
పేరు ప్రతిష్ఠల కోసం ఇలా రకరకాలుగా ఆశించి దగ్గరయ్యేవారు. వారు ఏ దృష్టితో వచ్చారనేది వారి ఇష్టం. వారు ఏ దృష్టితో ఏ అవసరంతో తనను ఆశ్రయించినప్పటికీ మాస్టర్ గారు మాత్రము ఉత్తమ సద్గురు శ్రేష్ఠుడై వారందరి పరమశ్రేయస్సు వైపుకు ప్రోత్సహించేవారు. క్రమంగా వారందరూ శ్రేయోదాయకమైన అభ్యుదయకరమైన ఆధ్యాత్మిక లక్ష్యం వైపు సాగేలాగా తేనెను పంచినట్టు తమ సాన్నిధ్యాన్ని, తమ తపస్సును తేనెల వలె ఆయన అందరికీ నిరంతరం పంచుతూ వచ్చారు. వారిలోని లక్ష్యసిద్ధిని మరింత ప్రేరేపిస్తూ ఉన్నత భావాల వైపు ప్రోత్సహిస్తూ వాళ్ళ అర్హతని ఏమాత్రమూ ఎన్నకుండా తాను గ్రహించిన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దానం చేశారు. ప్రతిఫలం ఆశించకుండా మహాభ్యున్నతికి కన్నవారి కంటే కూడా ఎక్కువగా మాస్టర్ గారే తన ఆశ్రితుల కోసం కృషి చేసి దివ్యపురుషుడాయ. సకల మానవాళి హితము, సర్వజీవుల శ్రేయస్సు తమ విధానమని ఆచరణతో చాటి చెప్పిన పరమ సద్గురు శ్రేష్ఠుడు పూజ్యుడు భరద్వాజ మాస్టర్ గారు. మధులుబ్ధో యదా భృంగో పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధా సదా శిష్యో గురోర్గుర్వంతరం వ్రజేత్ అన్న ఈ గురుగీత శ్లోకంలో మధుపం వంటి శిష్యుడుగాను, పుష్పము అందులోని మకరందాన్ని పంచే పరమ సద్గురు శ్రేష్ఠుడుగాను మాస్టర్ గారు ఎల్లప్పుడూ మన హృదయాల్లో భాసిస్తూనే ఉంటారు. ఆ మహాపురుషుడికి ఇదే మన శిరసా పాదాభివందనంతో చేసే ఆరాధనాపూర్వకమైన ఘననివాళి. అట్టి మహాత్ముని అండా ఆశీస్సులు గల మనం ఎంతో ధన్యజీవులం. శరీరధారిగా ఆయన లేకపోయినా ఆయనలోని జ్ఞానప్రకాశం మనకు జన్మ జన్మలకు విశుద్ధమైన మార్గాన్ని చూపుతూనే ఉండగలదు. నమస్కారం, సెలవు.